హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఢిల్లీలో మొన్న జరిగిన ఎలక్షన్‌లో బీజేపీ ఘన విజయం సాధిచ్చింది 48 సీట్లతో. అలానే ఆప్ 22 సీట్లు దక్కించుకొని అధికారాన్ని కోల్పోయింది. గత 13 సంవత్సరాలుగా ఆప్ అక్కడ అధికారంలో ఉంది. కేజ్రీవాల్ ఐఆర్ఎస్ అధికారి రాజకీయాల్లోకి వచ్చి అన్నా హజారే తో పాటు ఆయన ఈ ఉద్యమాల్లో పాల్గొని అన్నా హజారేకి అనుచరుడిగా ఉండి, తర్వాత పాలిటిక్స్ గాని అటువంటివి మేము వాటిల్లోకి రాము అని మొదట చెప్పినా, అన్నా హజారే నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అని ఒకటి పార్టీ పెట్టి ఢిల్లీలో పోటీ చేయటము, 2013లో మొదటిసారి గెలవటం. దాని తర్వాత వరుసగా ఇప్పటి వరకు ఆయన అధికారంలో ఉండటం జరిగింది. తర్వాత ఆయన ఈ మధ్య తరగతి ప్రజల్ని గాని, ఢిల్లీలో ఎక్కువగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఉంటారు. వీళ్ళని ఆయన ఆకర్షించటానికి గుండీలు కామన్ మ్యాన్ నేను అని నిరూపించుకోవటానికి ఎగుడు దిగుడుగా చొక్కాకి గుండీలు పెట్టుకోవటం. అలానే ఒక పాత మారుతి 800 కారులో తిరగటం. నేను సీఎం అధికారిక నివాసంలో ఉండను. నేను సొంత ఇంట్లోనే ఉంటానని జెప్పి, తర్వాత దాన్ని శీష్ మహల్ అని జెప్పి ఒక భారీ మంచి అత్యంత వసతులతో కూడిన అధునాతనమైన బిల్డింగ్ కట్టుకోవటం. ఇవన్నీ ప్రజలు గూడా గమనిచ్చారు కొంతకాలంగా. అలానే ఈయన ఈ పంజాబ్‌లో రైతులు చేస్తున్న ఉద్యమాలకు గాని, వాటికి అకాలీదళ్ లీడర్లు ప్లస్ అక్కడ ఫారెన్ నుంచి ఫండ్స్ రావటం. వాటిలో ఈయన గూడా వాళ్ళకి సాయం జేయటం. ఇవి గూడా గతంలో మన ఆరోపణలు రావటం ఇవన్నీ మనం విన్నాం. ఇప్పుడైతే తర్వాత కేజ్రీవాల్ అవినీతి ఆరోపణల్లో బాగా ఆరోపణలు ఆయన మీద రావటం జరిగింది. మద్యం కుంభకోణం కేసు గాని, ఇవి జరిగిన తర్వాత ఆయన్ని లా రిమాండ్‌కి పంపించటము, అరెస్ట్ చేసి. అలానే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని గూడా ఆహ్, ఆయన రిమాండ్‌లో వాళ్ళు పెట్టటము, సీబీఐ కేసులు, ఈడీ కేసులు ఆయన మీద పెట్టడం జరిగింది. అయితే కేజ్రీవాల్ అసలు ఆయన భారతదేశానికి ఎంతవరకు ఆయన పనికొచ్చే లీడరు. ఢిల్లీకనే గాదు, భారతదేశానికి ఆయన ఎందుకంటే ఆయన దాన్ని కాంగ్రెస్‌కి పోటీగా జాతీయ పార్టీగా తీర్చిదిద్దుదామనే ఉద్దేశంతో ఆయన గతంలో అడుగులేయటం జరిగింది. అలానే పంజాబ్‌లో అధికారం గూడా చేజిచ్చుకున్నారు. ఇప్పుడు పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కాంగ్రెస్‌తో జట్టు కట్టకుండా సింగిల్‌గానే పోటీ చేసి ప్రతి రాష్ట్రంలోనూ పాగా వేయాలనే ఉద్దేశంతో ఆయన ముందడుగేయటము, దాని ద్వారా వ్యూహం రచించడం, కాంగ్రెస్‌తో జట్టు కట్టకుండానే మొన్న ఢిల్లీలో పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. అయితే ఈయన గతంలో 2020 ఫిబ్రవరిలో ట్రంప్ భారతదేశంలో ఆయన పర్యటనలో ఉండగా ఢిల్లీలో జరిగిన అల్లర్లు అంటే అది ఆప్ ప్రభుత్వం యొక్క ప్రోద్బలంతోనే జరిగినాయనేది అప్పట్లో గూడా బాగా విమర్శలైతే వచ్చినాయి. దీనిలో 53 మంది మన పౌరులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది. అలానే అత్యంత ముఖ్యమైన విషయం బాధాకరమైంది. అక్కడ మన ఇంటెలిజెన్స్ అధికారి అంకిత్ శర్మ అనే ఆయన్ని చాలా దారుణంగా ఆయన్ని చంపి, ఒంట్లో ఎక్కడ ప్లేస్ అనేది లేకుండా కత్తిపోట్లు ఆయనకి బాగా పడినాయి. శవం గూడా కనబడకుండా జేశారు. 6 గంటలు, 10 గంటల పాటు అంతా గాలిచ్చిన తర్వాత ఒక డ్రైనేజీలో ఆయన శవాన్నేయటం జరిగింది. దాన్ని వెలికి తీసిన తర్వాత ఆయన్ని అంత క్రూరంగా చంపటం జూసిన పాపం ఆయన తల్లి వేదంతో, బాధతో ఆమె ఆ రోజు ఎంతగా ఏడ్చారో అది చూసిన వాళ్ళు గూడా చాలా బాధపడి వాళ్ళ కళ్ళమ్మట గూడా నీళ్ళొచ్చినాయి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న ప్రజలు గాని, కామన్ మ్యాన్ గూడా ఆ సిట్యుయేషన్‌ని చూసి చాలా భయపడ్డారు. ఇట్లాంటి నేపథ్యంలో కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో కూరుకుపోవటము, దాన్ని ఆయన జైలుకెళ్ళటము, తర్వాత జైల్లో ఉండి గూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా ఆ సీట్‌ని అంటిపెట్టుకొనుంటం. బెయిలొచ్చి బయటకొచ్చిన తర్వాత గానీ ఆశ తిని ఆయన సీఎంగా ప్రకటించటం ఇవన్నీ జరిగినాయి. అలానే మన ఫిబ్రవరి 1 తారీఖు జరిగిన బడ్జెట్‌లో ఈ రూ. 12,00,000 ఈ పన్ను మినహాయింపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో, అక్కడ ఢిల్లీలో ఉన్న మధ్య తరగతి ప్రజలందరూ దానికి ఆకర్షితులయ్యి, ప్లస్ ఈ కేజ్రీవాల్ పనులు గూడా వాళ్ళు గమనిస్తూ ఉండటంతో ఎగనెస్ట్‌గా వాళ్ళు ఓటేయటం జరిగింది. ఇంకొకటి దారుణమైన విషయం ఏందంటే, కేజ్రీవాల్ మొన్న ఎలక్షన్స్‌కి ముందు మన ఎలక్షన్ కమిషన్‌కి ఒక లెటర్ రాశారు.
అది ఎలా ఉందంటే, మైనారిటీ ఓటర్లు ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఓటర్స్‌గా ఉన్నారో, వాళ్ళు ఇంటి వద్ద నుంచి పోలింగ్ స్టేషన్‌కి వచ్చి ఓటింగ్ చేయటానికి, ఓటింగ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇళ్ళ వద్ద క్షేమంగా దింపడానికి ఆ ఫెసిలిటీ గూడా కల్పించాలి అని ఈసీని అడగటం జరిగిందాయన. అంటే ఆయన కొన్ని పాయింట్లు రాసి ఈసీని అడుగుతూ వాళ్ళకి ఒక లెటర్ రాయటం జరిగింది. దానిలో ఇదొకటి. తర్వాత కేవలం ముస్లింలకి మాత్రమే పోలింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు పొడిగించాలని. అంటే మిగతా పౌరులు ముస్లిమ్స్ అని మైనారిటీసే కాకుండా ఢిల్లీ ఓటర్లు అన్ని రకాల వర్గాలకి మతాలకి చెందిన వాళ్ళుంటారు. మరి వీళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అంత అభిమానంతో వాళ్ళకి 5 సాయంత్రం 5-8 గంటల వరకు ఓన్లీ ముస్లిమ్స్‌కి వరకే ఓట్లేసుకోనిచ్చేట్టు వాళ్ళకి టైం కేటాయించాలని ఈసీని అభ్యర్థించాడు పాపం ఆయన. తర్వాత ఆయన దేశంలో ఓటర్లు అందరూకి సమానంగా ఓటు హక్కు కల్పించింది మన రాజ్యాంగం. అంటే చదువు లేని వాళ్ళు గాని, ఉన్నవాళ్ళు గాని అట్లానే అందరికి మన చిన్న 18 ఏళ్ళు వయసు నిండిన వాళ్ళందరికీ గూడా ఓటు హక్కు కల్పించారు. దీనిలో కుల, మత, వర్గ భేదాలు ఏమీ లేకుండా ఆడ, మగ అందరూ ఓటేసి హక్కు కల్పించారు. మరి ప్రత్యేకంగా ఈ ముస్లిమ్స్ కోసం ఎజెండా కట్టుకొని ఇట్లా చేయటం అనేది ఒక విచిత్రంగా అనిపించింది. ఈసీకే లెటర్ రాయటం. అంటే ఈయన సీక్రెట్ ఎజెండా ఏదో ఆయన మైండ్‌లో ఉన్నట్టు ఉంది. తర్వాత అసలు ఈ దేశం ఇది సెక్యులర్ దేశం అని చెప్పుకోవడానికి పనికొస్తుంది. ఇది ఈయన అడిగిన కోరికలను చూస్తే ఇదేదో ఇస్లాం దేశంలాగా ఆయన ప్రత్యేకమైన వాళ్ళకి రాయితీలు ఇవి కల్పించమని అడగటం. ఎక్కువగా మనకేందంటే ముస్లింలకే అనుకూలంగా చట్టాలు చేసే పరిస్థితి కనబడుతుంది. ఈయన ధోరణి చూస్తే అప్పుడు. సమానంగా ఇప్పుడు సీఆర్‌సీ, సీఏఏ అని మనకి చట్టాలు తీసుకొచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంటే, ఈయన వాటికి ప్రత్యేకంగా కొన్ని మతాల వరకే ప్రత్యేకంగా చట్టాలు చేసే పరిస్థితిలో ఈయన ఇంతకుముందు అడుగులేసినట్టు మనం అది అనుకోవాలి. ఈ ఎలక్షన్ గనక మన ఆ ఫెసిలిటీ వాళ్ళకి కల్పించలేదు గానీ ఈసీ, ఎలక్షన్ కమిషను. ఈయనైతే అటువంటి వాడికి ఒక రకంగా ఈ దేశంలో కొత్త రకమైన ఈ ఎలక్షనీరింగ్‌ని కొత్త రకమైన దారి తీసే పరిస్థితులు కల్పించేటట్టు ఈయన ప్రవర్తించబోయాడు. అది గూడా ఒక రకంగా దెబ్బ తగిలింది ఈయనకి. అయితే ఈ రకమైన నాయకులు సెక్యులర్ ముసుగులో కొన్ని మతాల్ని అడ్డుబెట్టుకొని, వాళ్ళకి ప్రయోజనాలు కలిగించే విధంగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు కరెక్టో ప్రజలు గూడా ఆలోచించాలి. అలాంటి వాళ్ళకి తగినంత బుద్ధి చెబితే బావుంటుంది. జై హింద్.